హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే కద్దు కా ఖీర్, సొరకాయ పాయసం అయితే చేయబోతున్నాము. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కావాల్సినవి ఏంటంటే సొరకాయనైతే తురుముకున్నాము. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత గీ అయితే వేసుకుని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని అదే గీలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ అయితే వేసుకుని వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని అందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసుకుని మొత్తం బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఎగిరిన తర్వాత ఇందులో అయితే కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నాను. పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు. మేమైతే కాచి చల్లార్చిన పాలు అయితే వేసాము. దీన్నైతే లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో అయితే ఒక్కసారి తిప్పుకోవాలి. యమ్మీగా కనపడుతుంది కదా సొరకాయ పాయసం. ఇంకా ఇప్పుడైతే మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ని వాటర్లో కలిపి వేసుకున్నాను. కొంచెం చిక్కగా అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కీర్ అనేది. కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా తీసుకున్న యాలకుల పొడి కూడా వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన కద్దు కా ఖీర్, సొరకాయ ఖీర్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో ఎలా ఉంది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.